హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి. ఇప్పటికే తమ్నేల్ చూసుంటే ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది కదా. యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. మొత్తం డౌట్స్ క్లియర్ చేయకపోయినా కొన్ని బేసిక్ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఆ డౌట్స్ అన్ని మీకు క్లియర్ అయితే యూట్యూబ్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ వచ్చే డౌట్, యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. అది పెద్ద ప్రాసెస్ అయితే కాదు. ఫస్ట్ అయితే ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకుని దానికి పాస్వర్డ్ పెట్టుకుంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. ముందే చెప్తున్నాను, జీమెయిల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీకు యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయ్యిందనుకోండి, మీ పాస్వర్డ్ చాలా వీక్గా ఉంటే చాలా త్వరగా హ్యాక్ చేసేస్తారు మీ యూట్యూబ్ ఛానల్ని. పాస్వర్డ్ పెట్టుకోమంటే మీ ముద్దు పేర్లు, సర్నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఇంటి పేరు అలా పెట్టుకోకూడదు. చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నామంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక బేస్ అనమాట. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దానికి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ పని. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు వీడియోస్ని అందులో ఎలా అప్లోడ్ చేయాలి. దానికి ఏంటంటే మన ఫోన్లో యూట్యూబ్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఏమైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలానే వీడియోస్ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో లాంగ్ వీడియో, ఇంకోటేమో షార్ట్ వీడియో. లాంగ్ వీడియో అంటే అందరికీ తెలిసిందే కదా, 16:9 రేషియోలో ఉంటుంది. అదే షార్ట్ వీడియో అంటే 9:16 రేషియోలో ఉంటుంది. మీరు ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ముందే క్రియేట్ చేసుకుని అప్పుడు అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయమనేది చాలా బేసిక్ పాయింట్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయకూడదు. ఇదైతే మెయిన్ పాయింట్. ఈ పాయింట్ని చాలా క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్కి అస్సలు ప్రాబ్లం ఉండదు, మనకి మోనిటైజేషన్ కూడా త్వరగా అవుతుంది, మనం యూట్యూబ్ పార్ట్నర్ కూడా వెంటనే అయిపోతాం మోనిటైజేషన్ అవని వెంటనే. అంటే మనం ఎలాంటి వీడియోస్ చేయాలనేది నేను చెప్తాను. మనం ఓన్ కంటెంట్ వీడియోస్ చేయమంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూస్తున్నాం కదా, కుకింగ్ కానీ, వ్లాగింగ్ కానీ, టెక్ సంబంధించినవి కానీ, ఇలాంటి వీడియోస్ కానీ, అంటే డైరెక్ట్ మన ఓన్ కంటెంట్. ఇది నేను చేస్తున్న వీడియో, ఇది నా ఓన్ కంటెంట్. సో ఇలాంటి వీడియోస్ చేస్తే మోనిటైజేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన ఛానల్కి సక్సెస్ వస్తే మోనిటైజేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మన ఓన్ కంటెంట్ అవ్వాలి. మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుని మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక ఫోన్ అనేది ఉండాలి. ఒక ఫోన్ ఉంటే అందులోనే ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అలా ఓన్ కంటెంట్ చేసుకుంటూ పోయారంటే సక్సెస్ రావడం కొంచెం లేటే అవ్వచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అయితే మాత్రం మీకు అసలు తిరిగి ఉండదు అనమాట. అంత బాగుంటుంది యూట్యూబ్ అనేది. సో ఓన్ కంటెంట్ అంటే ఎలా? చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కో ప్యాషన్ ఉంటుంది. చాలా మంది కుకింగ్ వీడియోస్ చేయడం అంటే ప్యాషన్, చాలా మందికి వ్లాగింగ్ ఛానల్స్ అంటే ప్యాషన్, చాలా మందికి ఇలాంటి విషయాలు చెప్పడం అంటే ప్యాషన్. అలా రకరకాలుగా ఉంటారనమాట. సో మీరు ఎలాంటి వీడియోస్ చేసినా కెమెరా క్వాలిటీ ముందు బాగుండాలి. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటేనే చూడడానికి కూడా చాలా బాగుంటాయి వీడియోస్. బాగుంటేనే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది, జనాలు కూడా చూస్తారనమాట. మనం ఓన్ కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మంచి కెమెరాతో మనం చేసిన వాటిని షూట్ చేయాలి, అప్పుడే జనాలు చూస్తారు. ఓన్ కంటెంట్ ఉండాలి, మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ ఉండాలి. అలానే అన్నిసార్లు ఇలా డైరెక్ట్గా మాట్లాడడానికి అవ్వదు కదా, సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక మంచి మైక్ కూడా ఉండాలి. మంచి మైక్ అంటే మరీ ఎక్కువ కాదు, స్టార్టింగ్ స్టేజ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక 1000 నుండి 2000 లోపు ఒక మంచి మైక్ అయితే దొరికేస్తుంది. ఇదైతే ఫస్ట్ వే, బెస్ట్ వే. ఇంకొక వే కూడా ఉంది యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి, అదేంటో కూడా నేను చెప్తాను. ఇక్కడ సెకండ్ వే కూడా ఉందన్నమాట మన యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి. అదేంటంటే చాలా మందికి ఇలా ఫేస్ చూపించడం చాలా భయం, అలానే కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు, చేయలేకపోతున్నాం వీడియోస్, మనీ అంత ఖర్చు పెట్టలేము అన్న వాళ్ళకి ఇంకొక వే కూడా ఉంది యూట్యూబ్. ఒకప్పుడు నేను అలానే చేసేదాన్ని. సో ఆ వేలో కూడా మోనిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది, అందుకే నేను అది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, దీనికి కూడా మోనిటైజేషన్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఖచ్చితంగా మీదై ఉండాలి, ఖచ్చితంగా ప్రతి వీడియోలోని కూడా వాయిస్ ఓవర్ ఉండాలి. అప్పుడే మనకి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వి యూట్యూబ్ పార్ట్నర్ అవుతాం, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. సెకండ్ వే అర్థమైంది కదా, స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
అంటే ఏంటో కొంతమందికి అర్థం కాదు, అదేంటో నేను క్లియర్గా చెప్తాను. చాలామందికి వాయిస్ చాలా బాగుంటుంది, మీ వాయిస్ చాలా బాగుంటుంది అని అంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నారంటే వాళ్ళు కూడా మంచిగా మానిటైజేషన్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు సినిమా రిలేటెడ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ హీరోకి హీరోయిన్తో పెళ్ళి అయింది అంటే వాళ్ళిద్దరు ఫొటోస్ యాడ్ చేసి కింద వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అలాంటి వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి నేను మీకు కింద డిస్ప్లే చేస్తాను చూడండి. లేకపోతే నిజం లేదని మేమిద్దరం మంచి స్నేహితులమని లావణ్య వారు నా పొట్లో చెప్పుకొచ్చారు. సో స్లైడ్ షో ఇమేజెస్ అలా పెట్టి కింద వాయిస్ ఓవర్ ఇస్తే కూడా మన ఛానల్కి మోనిటైజేషన్ అవుతుంది. సో సినిమా రిలేటెడ్ చెప్పొచ్చు, జనరల్ ఫ్యాక్ట్ చెప్తారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు, పురాణాలు చెప్తారు, ఇంకా చాలా వేలో చెప్తారు కదా, చాలా విషయాలు చెప్పుకుంటా పోతారు కదా. అలా చెప్పుకుని కింద వాయిస్ ఓవర్ మనం ఇచ్చామంటే ఖచ్చితంగా మన ఛానల్కి మోనిటైజేషన్ అవుతుంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తే మన ఛానల్కి మోనిటైజేషన్ అవుతుంది. ఫస్ట్ ఓన్ కంటెంట్తో వాయిస్ ఓవర్ ఇస్తే మోనిటైజేషన్ అవుతుంది, అలానే స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తే కూడా మోనిటైజేషన్ అవుతుంది. ఈ రెండాటిలో ఎలా చేసినా కూడా మోనిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. సో ఫస్ట్ ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తే అది మన వీడియో అని చెప్పి జనాలు ఈజీగా గుర్తుపడతారు కదా. సో దానివల్ల మనకి ఇంకా హైప్ వచ్చి మన ఛానల్కి ఎక్కువ సక్సెస్ వస్తుంది. స్లైడ్ షో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం అవి చేస్తే అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు, నాకు రాలేదు. నాది అదే ఛానల్, స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. కానీ మీకు అంతగా ఇంకా డౌట్స్గా ఉంటే నా ఛానల్ ఓపెన్ చేసి కింద చూడండి. స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్, సినిమా రిలేటెడ్ వాయిస్ ఓవర్స్ ఇచ్చేదాన్ని. నా ఛానల్కి 1,00,000కి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నా ఛానల్ ఏంటో పెద్దగా ఎవరికి తెలియదు. అందుకే నేను కూడా ఓన్ కంటెంట్తో వాయిస్ ఓవర్ ఇచ్చి చెయ్యాలి అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. నాదైతే కుకింగ్ రిలేటెడ్ ఛానల్ అనమాట. కాకపోతే బేసిక్ చెప్పాలని ఊరికనే చెప్తున్నాను అంతే. ఈ 2 విధాలుగా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎలాంటి వీడియోస్ చేస్తే యూట్యూబ్ ఛానల్ పార్ట్నర్ అవుతాము, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పాను. తర్వాత ఎలాంటి వీడియోస్ చెయ్యకూడదు అని కూడా చెప్పాలి కదా. ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్కి పెద్ద యూస్ ఉండదు, అలానే మనకి యూట్యూబ్ పార్ట్నర్ అస్సలు అవ్వలేము. ఒకవేళ మన ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్స్ రాకపోయినా సరే ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ అసలు మోనిటైజేషన్ అవ్వదు అనేది నేను చెప్తాను. ఎలాంటి వీడియోస్ చేయకూడదంటే ట్రోలింగ్ వీడియోస్ చేస్తారు కదా, అక్కడెక్కడో సినిమా బిట్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడెక్కడో బిగ్ బాస్ రివ్యూస్ చేసి మధ్యలో ట్రోలింగ్ పెడతారు కదా. అలాంటి వీడియోస్ చేయడం వల్ల అసలు యూట్యూబ్కి మన ఛానల్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. కాపీరైట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ కాపీరైట్స్ రాకపోయినా మనకైతే అసలు మోనిటైజేషన్ అవ్వదు. అలాంటి వీడియోస్ చెయ్యొద్దు, చేసినా వేస్ట్, మన ఛానల్కి ఎలాంటి యూజ్ ఉండదు. సో ట్రోలింగ్ వీడియోస్ అసలు చెయ్యొద్దు, అది చేసినా కూడా వేస్ట్. మనం సినిమా కంటెంట్ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసామంటే ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఒకవేళ 1 year రాకపోవచ్చు, 2 years రాకపోవచ్చు, తర్వాత అయినా వస్తుంది. ఒకవేళ అది మన ఛానల్లో ఉన్నా సరే దానివల్ల మనకు పెద్ద యూజ్ ఉండదు, దానివల్ల మనకు మానిటైజేషన్ కూడా అవ్వదు. ఇలా ట్రోలింగ్ అలానే సినిమాలో తీసుకొచ్చిన చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే అస్సలు అవ్వదు. అలానే మనం చాలామంది చూస్తాం కదా, సినిమా హీరోయిన్స్ బొమ్మలు పెట్టి ఫొటోస్ స్లైడ్ షోలో పెట్టి కింద మ్యూజిక్ యాడ్ చేసేస్తూ ఉంటారు, సినిమా మ్యూజిక్లో వాడేసి. అలాంటి వీడియోస్ చేస్తే అస్సలు మనకి మోనిటైజేషన్ అస్సలు అవ్వదు, మనం యూట్యూబ్ పార్ట్నర్ అస్సలు అవ్వలేమన్నమాట. సో ఎలాంటి వీడియోస్ చేయకూడదంటే ట్రోలింగ్ వీడియోస్, సినిమా క్లిప్స్, సినిమాకి సంబంధించిన మ్యూజిక్లు అవన్నీ వాడేసి మనం వీడియోస్ చేసేస్తాం కదా, అలా అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. నేనేం చేసేదానంటే స్టార్టింగ్లో బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్స్ వెళ్ళొస్తారు కదా, తర్వాత ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా హైప్ ఉంటుంది కదా, వాళ్ళైతే లైవ్స్ క్రియేట్ చేస్తారు కదా, ఫ్యాన్స్తో మాట్లాడతారు కదా, అవి నేను రికార్డ్ చేసుకుని నా ఛానల్లో పెట్టేదాన్ని అనమాట. నాకు ఎలాంటి కాపీరైట్స్ వచ్చేవి కాదు, కానీ ఒక్కసారి మానిటైజేషన్కి ఉన్న రూల్స్ అన్నీ అయిపోయి మనకి మానిటైజేషన్కి అవైలబిలిటీ వస్తుంది కదా, అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. సో మన దాంట్లో కాపీరైట్ స్ట్రైక్ రాకపోయినా రీయూజ్డ్ కంటెంట్ అని ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాంటి వీడియోస్ అసలు చేయకూడదు, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఓన్ కంటెంట్ వీడియోస్ పెడితేనే మనకి యూట్యూబ్ పార్ట్నర్ అవ్వి మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, మానిటైజేషన్ అవుతే ఇదంతా. ఎలాంటి వీడియోస్ పెట్టొచ్చు, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనే విషయాన్ని అయితే నేను క్లారిటీ ఇచ్చేసానని అనుకుంటున్నాను.
సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి, యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవడం, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం వీడియోస్, షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, లాంగ్ వీడియోస్ అంటే ఏంటి, అలానే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్కి ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మన ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది, అంతవరకు చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన కంటెంట్ని ఏ యాప్లో ఎడిట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి యాప్స్ ఉంటాయి. నాకు పెద్దగా యాప్స్ గురించి తెలియదు, నేనైతే రెండే వాడేదాన్ని, కైన్ మాస్టర్ ఒకటి, ఇన్షాట్ ఒకటి. కైన్ మాస్టర్తో పోల్చుకుంటే ఇన్షాట్ కొంచెం ఈజీ, సో దాంట్లో వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. సో ఇన్షాట్ అనే యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్షాట్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాటర్ మార్క్ పోతుంది, అవన్నీ ఇన్షాట్ యాప్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి యూట్యూబ్లో కొట్టారంటే బొచ్చు వీడియోస్ వస్తాయి. సో అది చూసి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బేసిక్గా చెప్తున్నాను కాబట్టి చెప్పట్లేదు. సో నాకైతే ఇన్షాట్ యాప్ బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇన్షాట్ యాప్లోనే అన్ని ఎడిట్ చేసుకుంటాను. సో అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ అక్కడే చేసుకోవచ్చు. నేనైతే ఇన్షాట్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను. చాలామంది కైన్ మాస్టర్ కూడా యూజ్ చేస్తారు, ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. సో అందులో ఎడిట్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే సజెస్ట్ చేస్తాను ఇన్షాట్. సో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్, యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదిస్తాము. అందరూ చేసేది యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలనే కదా. సో మోనిటైజేషన్ అవ్వాలి. మోనిటైజేషన్ అంటే ఏంటి, ఏం చేస్తే మనకి మోనిటైజేషన్ అవుతుంది, ఇదే మెయిన్ పాయింట్, అందరికీ కావాల్సిన పాయింట్ కూడా. సో మోనిటైజేషన్ అవ్వాలంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏం చేయాలంటే, లాస్ట్ 365 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. లాంగ్ వీడియోకి చెప్తున్నాను. లాంగ్ వీడియో ద్వారా మనకి మోనిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ 12 మంత్స్కి అనమాట 4000 వాచ్ అవర్స్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చినా పర్లేదు. 1000 సబ్స్క్రైబర్స్ అనేది 12 మంత్స్లో ఖచ్చితంగా ఉండాలని లేదు, అంతకు ముందున్నా సరిపోతుంది. సో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో ఉండాలి. మార్చ్ 18, 2025లో స్టార్ట్ చేసామంటే మళ్ళీ మార్చ్ 18, 2026కి 4000 వాచ్ అవర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. అంటే లాస్ట్ 12 మంత్స్లో 4000 వాచ్ అవర్స్ వస్తేనే మన ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. ఇది లాంగ్ వీడియోస్కి. ఇప్పుడు చాలామంది షార్ట్ వీడియోస్ చేసి వితిన్ 1 మంత్ 2 మంత్స్లో కూడా మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అలానే సంవత్సరాల తరబడి చేసినా కూడా ఇంకా మానిటైజేషన్ రావట్లేదు. ఇప్పుడు షార్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని ద్వారా చాలామందికి ఈజీగానే మానిటైజేషన్ అవుతుంది. దీని ద్వారా మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ దీనికి కూడా ఖచ్చితంగా ఉండాలి. అలానే 90 డేస్ అంటే 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అనేవి రావాలి. 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్ రావాలి. 3 మంత్స్కి 1 కోటి వ్యూస్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో లాంగ్ వీడియోస్ ద్వారా మనకి మానిటైజేషన్ అవ్వాలంటే దానికి కూడా 1000 సబ్స్క్రైబర్స్, 365 డేస్, లాస్ట్ 365 డేస్లో మనకి 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఒకవేళ షార్ట్ వీడియో ద్వారా మీకు మానిటైజేషన్ కావాలి అనుకుంటే ఒక 3 మంత్స్లోనే 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్ మీ ఛానల్కి రావాలి. అలానే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 10 మిలియన్ వచ్చారంటే ఆటోమేటిక్గా 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగానే వచ్చేస్తారు. ఈ 2000 ఎలా చేసినా సరే మనకి మానిటైజేషన్ అవుతుంది. చాలామందికి ఏం డౌట్ అంటే యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించేస్తున్నారు, వేలల్లో సంపాదించేస్తున్నారు, ఇంట్లో కూర్చుని ఊరికనే సంపాదించేస్తున్నారు. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, ఇంత సంపాదించేస్తున్నారు, అంత సంపాదించేస్తున్నారు. అంతేం ఉండదు. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అంత ఆషామాషి విషయం అయితే ఏం కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇప్పటికి 4 ఇయర్స్ అయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 5 ఇయర్స్ అయిపోతుంది. మహా వస్తే నాకు సంవత్సరానికి 10,000 వచ్చాయేమో. ఒక యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటి వరకు వచ్చిందంటే అంత ఎక్కువ ఏం రాలేదు. 4 సంవత్సరాలు 40,000 కూడా పూర్తిగా రాలేదు. కానీ చాలామంది అనుకుంటారు ఇంత సంపాదించేస్తుంది, అంత సంపాదించేస్తుంది అని మా రిలేటివ్సే అంటారనమాట. సో యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అనేది అంత ఆషామాషి కాదు. ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒక లాంగ్ వీడియోకి ఒక 1 lakh వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఒక 1000 వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, అలానే షార్ట్ వీడియోకి ఒక నా దగ్గర హైయెస్ట్ అంటే ఒక 5 మిలియన్ వ్యూస్ ఉన్న వీడియో ఒకటి ఉంది, దానికి ఇన్ని డబ్బులు వస్తాయి.
ఒక 1000 వచ్చిన వ్యూకి ఎన్ని డబ్బులు వస్తాయని నేను మీతో షేర్ చేసుకుంటాను. కింద డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఒక వీడియో ఉంది. అదైతే 3,20,000 వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియోకి. నేను చెప్పాను కదా, దానికైతే స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిదారనమాట. 3,20,000 చిల్లర ఉంది. దానికైతే నాకు వచ్చిన డబ్బులు ఎంత అంటే డాలర్స్ రూపంలో వస్తాయి కదా, 40.65. అంటే నేను రఫ్గా చెప్పేస్తున్నాను, ఒక $40.5 వచ్చాయి. $40 వచ్చాయి అనుకోండి ఆ వీడియోకి. సో మనం డాలర్ని కరెన్సీ రూపంలో మార్చాలంటే ఇంటూ 80 చేయండి, లేకపోతే 82 చేయండి. సో 40 ఇంటూ 80 చేశాను. ఎంత వచ్చింది నాకు? 3,200 వచ్చింది. సో ఒక వీడియోకి 3,20,000 వ్యూస్ వస్తే దానికి నాకు వచ్చిన డబ్బులు 3,200 వచ్చాయి. 1,00,000 వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వచ్చినట్టు? 1,000 రూపాయలు అనుకుంటా. 1,000 రూపాయలు చిల్లర ఎంతో వచ్చినట్టు. అదే 10,000 వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వచ్చినట్టు? 100 రూపాయలు వచ్చినట్టు. అలానే ఇక 1000 వ్యూస్కి 10 రూపాయలా? యావరేజ్గా చెప్తున్నాను. ఈ స్లైడ్ షో ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి నాకంత లెక్కలు సరిగా రావు. నేను చేసిన షార్ట్ వీడియోలో నాకు హైయెస్ట్ వచ్చిన వ్యూస్ 84 లక్షలు అనమాట. కొంచెం ఇంకా చేంజ్ కూడా వచ్చింది. 84 లక్షలకి నాకు వచ్చిన డాలర్స్ ఇంచుమించు $68. దాన్ని ఇంటూ 80 చేసుకుంటే నాకు వచ్చిన డబ్బులు 5,440 రూపాయలు, అంటే 5,400. సో 84 లక్షల వ్యూస్ వస్తే నాకు వచ్చిన డబ్బులు 5,500 వేసుకోండి, 5,500 అనమాట. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు అన్ని డబ్బులు సంపాదించారని చెప్తున్నారు, వీళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించారని చెప్తున్నారు అని అంటారు కదా. సో ఒకసారి నేను చేసిన స్లైడ్ షో ఇమేజెస్ వాయిస్ ఓవర్ పెట్టి అందుకే చెప్తున్నాను. దానికి అంత రీచ్ ఉండదు. నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనే మాటే కానీ నా ఛానల్ ఉందని కూడా పెద్దగా ఎవరికి తెలియదు. సో అదే ఓన్ కంటెంట్ మన ఫేస్ చూపించి మన టాలెంట్ చూపించి చేసామంటే ఖచ్చితంగా దానికి మంచి యూజ్ ఉంటుంది. యూట్యూబ్ నుంచి మనీ తక్కువ వచ్చినా తర్వాత వీడియోస్కి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలానే మనకి ప్రమోషన్స్ వస్తాయి, కొలాబరేషన్స్ వస్తాయి, దానివల్ల కూడా ఎక్కువ సంపాదిస్తారనమాట. అయితే వచ్చింది కదా, యూట్యూబ్ వీడియోస్కి ఎన్ని డబ్బులు వస్తాయి, షార్ట్ వీడియోస్కి ఎన్ని డబ్బులు వస్తాయి, లాంగ్ వీడియోస్కి ఎన్ని డబ్బులు వస్తాయి. లాంగ్ వీడియోస్కి డబ్బులు ఎక్కువ వస్తాయి తక్కువ వ్యూస్ వచ్చిన. షార్ట్ వీడియోకి డబ్బులు అయితే తక్కువే వస్తాయి, పెద్దగా ఎక్కువేమి వచ్చేవు. సో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండూ చేస్తూ పోవాలి. సరే, యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి లక్షలు వేలలో అయితే వచ్చేవు. ఒకసారి సక్సెస్ అవుతే మంచిగా వస్తుంది, కానీ మెయిన్ సక్సెస్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మానిటైజేషన్ అవ్వితే ఇదంతా జరుగుతుంది. మానిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా తంటాలు ఉంటాయి. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మెయిన్ పేషెన్స్ ఉండాలి. అనమాట. అసలు విసుగొచ్చేస్తుంది. అసలు ఎప్పుడు వీడియో హిట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. కాకపోతే మంచి కంటెంట్, క్వాలిటీ, క్వాంటిటీ రెండు బాగున్నాయంటే యూట్యూబ్లో మంచి సక్సెస్ అయితే వస్తుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎగ్జామ్స్ రాస్తాం కదా, ఫెయిల్ అయిపోతున్నామని చెప్పి ఆగిపోకూడదు. అలా రాస్తూనే ఉండాలి. ఎప్పుడు సక్సెస్ వస్తుందో మనకు అస్సలు చెప్పలేము. ఒకవేళ సక్సెస్ వచ్చినా దాన్ని మనం నిలబెట్టుకున్నామంటే ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో మోనిటైజేషన్ అయిపోయిన వెంటనే కూడా డబ్బులు చేయాలంటే చాలా కష్టం. నాకు మోనిటైజేషన్ అయిన 1.5 ఇయర్ తర్వాత మై ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో అంత ఈజీగా డబ్బులు వచ్చేవి యూట్యూబ్లో. సో పేషెన్స్ ఉండాలి యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే. దాంతోపాటు కొంచెం ఎక్కడో ఇంత లక్ కూడా ఉండాలి. సో హార్డ్ వర్క్ వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. సో మనం చేసే కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే జనాలు చూస్తారు, ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకు పెద్దగా యూస్ ఉండట్లేదు. సో అలా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అలానే పేషెన్స్ కూడా ఉండాలి. సో మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, అది 10,000 అవ్వండి, 15,000 అవ్వండి, ఎంతనా అవ్వండి. సో మంత్ అవ్వదు, ఖచ్చితంగా 15,000 మీకు పడుతుంది, మీరు చేసిన వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సో మోనిటైజేషన్ అయినా సరే ప్రతి నెల పేమెంట్ వస్తుందని అస్సలు లేదు. ఎప్పుడైతే $100 వస్తాయో మన అకౌంట్లోకి అప్పుడు మన మనీ క్రెడిట్ అవుతుంది. అది కూడా ఈ 11th మనకి $100 అయ్యాయి అనుకోండి, 21st మనకి పేమెంట్ ఇస్తారనమాట. సో ప్రతి మంత్ అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అస్సలు అనుకోవద్దు.
మనం చేసే వీడియోస్ బట్టి మన కంటెంట్ జనాల్లోకి వెళ్ళే కొద్దీ మన కంటెంట్ కొద్దీ జనాల్లోకి వెళ్ళే కొద్దీ మనకి డబ్బులు అనేవి స్లోగా రావడం ఎక్కువ అవుతాయి. అంతేగాని నెల వచ్చేస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెల అస్సలు రాదు, చాలా మందికి రాదు. ఎందుకంటే స్ట్రగ్లింగ్లో ఉంటారు కదా స్టార్టింగ్లో. సో అలాంటి వాళ్ళకి నెల రాదు. ఎప్పుడైతే మన వీడియోస్లో మన డబ్బులు $100 చూపిస్తుందో అప్పుడు మనకి పేమెంట్ ఎలిజిబుల్ అవుతూ ఉంటాం అనమాట. సో $100 దాటిన తర్వాత మనకి 11th ఒక మెయిల్ వస్తుంది, మీ డబ్బులు వస్తాయి ఈ మంత్ అని. సో 21st అది క్రెడిట్ అవుతుంది అనమాట. 21st, 22nd, 23rd ఆ 3 డేస్లో బ్యాంక్ వర్కింగ్ డేస్లో మనకి క్రెడిట్ అవుతాయి. సో అదనమాట మ్యాటరు. సో నేనైతే బేసిక్ స్టెప్స్ ఈ వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నట్టే అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, మోనిటైజేషన్ అంటే ఏంటి, మోనిటైజేషన్ అయిన తర్వాత ఎలా డబ్బులు వస్తాయి, ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంత క్రెడిట్ అవుతుంది, ఇవన్నీ కొంచెం బేసిక్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ని కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.